ఈ రోజుతో రాజేతల్లోకి పూర్తిగా విషయం ఎక్కింది మేడం. నాకు చందుకి మధ్య అక్రమ సంబంధం ఉందని పూర్తిగా నమ్మేశాడు మేడం. ఇప్పటికి నా టార్గెట్ కరెక్ట్ గా రీచ్ అయింది. ఏంటమ్మా ఇది? ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. నీ మాట విని నీ నోరు మూసుకొని పక్కకు తప్పుకుంటే నువ్వు వచ్చి జయంతిని ప్రసన్నం చేసుకుంటావా? పెట్టే ఫోను. సార్ అక్కడ పెట్టు. అదేందయ్యా, అయ్యగారు లోపలుంటే నువ్వెక్కడికొచ్చేసావేంటి? అయ్యగారు మందు తాగుతున్నారే, నన్ను కావాలంటే పిలుస్తానన్నారే, అందుకే వచ్చేసాను. రాజాబాబు పట్టుపగలే తాగుతున్నారా? ఏంటయ్యా ఇది? ఎప్పుడూ లేంది ఆయన అలా పనిగట్టుకొని తాగటమేందయ్యా? ఏంటోనే, నాకు మాత్రమేం తెలుసు. చాలా కోపంగా కనిపిస్తున్నారు. పలకరించాలంటేనే భయంగా ఉంది. పెద్దోళ్ళు కదయ్యా, వాళ్ళకెన్ని బాధలుంటాయో ఎన్ని సమస్యలుంటాయో మనకేం తెలుస్తాదయ్యా? రాజా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మూర్తి గారు? నీకోసం రాజా. నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు. ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికి రాలేదు అన్నారు. ఈరోజు ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందో నీకు తెలుసు కదా రాజా. మీటింగ్కి అటెండ్ కాలేదు, ఆఫీస్కి రాలేదు, ఇంటికి పోలేదు. ఫోన్ తీయు, ఫైల్స్ క్లియర్ చేయు, చెక్కుల మీద సంతకాలు చేయు, కస్టమర్స్కి అందుబాటులో ఉండవు, ఎవరితో మాట్లాడవు, ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎవరిని పీకేస్తావో తెలీదు. ఎందుకు రాజా ఇలా మారిపోతున్నావు? ఏంటి రాజా ఇది? అసలు నేను చూస్తున్నది నా రాజానేనా? ఎప్పుడు లేని కొత్త పద్ధతులు ఏమిటి? పట్టపగల ఆఫీస్ మానేసి వచ్చి మందు తాగుతూ కూర్చుంటావా? దిగజారిపోతున్నావు రాజా, రోజు రోజుకి బాగా దిగజారిపోతున్నావు. అసలు నీకు వచ్చిన సమస్య ఏంటి? ఎవరితోనూ కలవకుండా, ఎవరికీ చెప్పకుండా నీలో నువ్వే ఏదో కుమిలిపోతున్నావు మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తుంది. అదేదో నాకు చెప్పు రాజా. నేను కేవలం నీ దగ్గర పనిచేసే గుమస్తాను మాత్రమే కాదు, నీకు చాలా దగ్గర మనిషిని, నీకు ఆత్మీయుడని గర్వంగా చెప్పుకోగలను. ఎన్నో విషయాలు మన మధ్యన ఉన్నాయి. అలాంటిది నా దగ్గర నిజాన్ని రాస్తావా రాజా? చెప్పు రాజా. మూర్తి గారు, నిన్నటి దాకా నాకు నమ్మకం ఉండేది.
ముక్కుసూటిగా మాట్లాడితే ఏ ప్రాబ్లము ఉండదు అనుకునేవాడిని. నేను ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగలను అని నమ్మకం కూడా నాకుండేది. కానీ మనిషి ఒక్కొక్కసారి మాట్లాడటానికి కూడా భయపడతాడని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మూర్తి గారు. ఎంతో చెప్పాలని మనసు కనిపించిన ఏమీ చెప్పలేని అసమర్థుడిగా మిగిలిపోతానని నాకు ఇప్పుడే తెలిసొచ్చింది మూర్తి గారు. నీకంత కష్టం ఏమొచ్చింది రాజా? నువ్వు ఇంతలా కుమిలిపోయేంత కష్టం నీకేమొచ్చింది? నీకే కష్టం వచ్చినా ఆదుకోవడానికి దేవత లాంటి భార్య ఉంది. నేనున్నాను, మీ మామగారు ఉన్నారు. ఎంతమందిని కాదని నువ్వు ఒంటరిగా ఎవరికీ కాకుండా ఇలా అయిపోవడం ఏం బాగాలేదు రాజా. ఎప్పుడో ఒక కథ విన్నాను మూర్తి గారు. రాముణ్ణి పూజించే కప్పకు రామబాణంతోనే నొప్పి కలిగితే ఎవరితో చెప్పుకోవాలి అని ఏడ్చిందట. ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఏంటి రాజా నువ్వు అనేది? అంటే నీ కష్టాలు కలిగిస్తున్నది నీ వాళ్ళ? ఎవరు వాళ్ళు? ఎవరైతే ఏముందిలేండి, అది ఎవరో చేసే వాళ్ళకే తెలుసు. నేను వెనక్కి చూపించాల్సిన అవసరం లేదు. మూర్తి గారు, నాకు కాస్త మనశ్శాంతి కావాలి. నేను ఇలా ఒంటరిగా వదిలేండి. ఆఫీస్ పనులు ఏమైనా ఉంటే మీరే చూసుకోండి. నన్ను మాత్రం ఇలా ఒంటరిగా వదిలేండి ప్లీజ్. రాజా, ఎలా విడిచిపెడతాను అనుకున్నావు? నా కళ్ళ ముందు పెరిగిన మనిషి నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే నేను చూడలేను రాజా. అందరికీ దూరం అవ్వాలనుకునే నీ ఆలోచన తప్పు. నువ్వు నాశనం అవుతూ చందును ఏడిపిస్తూ మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు. చివరికి నువ్వేమైపోతావని మాకందరికీ భయంగా ఉంది రాజా. నేనేం కాలేదు, ఇక ఏం కాలేదు కూడా. మీకు కావాల్సిందేంటి? నేను టైంకి ఆఫీస్కి రావాలి, అంతే కదా. నేను వచ్చి అన్ని దగ్గర నుండి చూసుకోవాలి. మీరు కోరుకునేది అదే కదా? అలాగే రేపటి నుంచి వస్తాను. రాజా, నేను అలా రావాలి అంటే మీరు ఇప్పుడు నన్ను వదిలేయండి. నన్నేమి అడగండి, ఎందుకంటే నేను ఒక పిరికివాడిని. నోరు తెరిచి ఏమి చెప్పుకోలేని ఒక పిరికివాడిని. పిరికివాడిని. పూజారి గారు, పెళ్లి రేపేనండి. అమ్మవారి దగ్గర లగ్నపత్రిక పెట్టి పూజ చేయండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. అమ్మా, ఎన్నో ఆశలతో కృష్ణని నా జీవితంలోకి భర్తగా ఆహ్వానించాను. జీవితానికి సరిపడ విషాదాన్ని బహుమతిగా ఇచ్చాడు. నమ్మక ద్రోహం చేసి నా ఆశల్ని సర్వనాశనం చేశాడు. జీవితంలో మరో నిర్ణయం తీసుకున్నాను. ఆ గాయం నుంచి తేరుకొని ఇకనైనా నా జీవితానికి ప్రశాంతతని ప్రసాదించు. ఓం సర్వభోగప్రదాయ నమః. ఓం మార్కండేయ వరప్రదాయ నమః. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ. జయంతి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను వస్తున్నాను. అలాగే. ఏంటో చెప్పు.
నీతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. జయంతి, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వింటావా? అంటే ప్రశాంతంగా వినలేని విషయాలు మాట్లాడాలని వచ్చావా? ఎలాగో మాట్లాడాలని వచ్చావుగా, చెప్పు. జయంతి, దయచేసి ఈ పెళ్లి చేసుకోవద్దు. నవీన్ నువ్వు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు జయంతి. ఇది నేను తన మీద ఉన్న జలసితో చెప్పడం లేదు, నీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. నీ జీవితం నాశనం కాకూడదనే బాధ్యతతో చెప్తున్నాను. అభిమానం, బాధ్యత, ఆ పదాలు వినటానికి చాలా బాగుంటాయి. అవి వాడితే నేను చెప్పింది విని గంగరెద్దులా తలాడిస్తాను అనుకున్నావు కదా? ఓకే, నవీన్ మంచివాడు కాదు. మరి ఎవరు మంచివాళ్ళు? నువ్వా, లేకపోతే నీ కూతురు భార్గవా? ఎవరు మంచివాళ్ళు? అది కాదు జయంతి. ఏది కాదు? ఏది కాదు? ఈ సమయంలో కూడా ఇలా మాట్లాడే మనుషులు ఉంటారా? ఎందుకింత నీచమైన స్థాయికి దిగజారిపోయావు? రేపు నాకు పెళ్ళని తెలుసు. ఈ రోజు వచ్చి నువ్వు చేసుకోబోయేవాడు మంచివాడు కాదు అంటున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయావో చూడు. ఛీ! నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు జయంతి, ఎందుకంటే నన్ను అనాల్సిన మాటలు ఎప్పుడూ అన్నా. ఈ రోజు కొత్తగా నేను అనిపించుకోవాల్సినవి, బాధపడాల్సినవి ఏమీ లేవు. కానీ నేను చెప్తుంది మాత్రం నిజం. నిజంగా ఆ నవీన్ మంచివాడు కాదు. నవీన్ మంచివాడు కాదు అంటే ఎలాంటి వాడని అర్థం? అతనికి అంతకుముందే పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉంటాడు. వాళ్ళని మోసం చేసి వచ్చి నా మెళ్ళ తాళి కట్టాలని చూస్తున్నాడు. అంతేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? ఇదేనా నువ్వు చెప్పేది? ఇలాంటివి విని విని పాతవైపోయాయి కృష్ణ. ఇంకా కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు. నేను ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అమ్మాయి పేరు అనన్య. అమ్మాయిని నవీన్ వెతుక్కుంటే ఇక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. నా మాట నమ్ము. ఓకే, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. వాళ్ళతో మాట్లాడితే అప్పుడు తప్పకుండా నమ్ముతాను. నిజంగా నవీన్ అలాంటి పని చేస్తే నేనే దగ్గరుండి వాళ్ళిద్దరిని కలుపుతాను. ఏది చూపించు. నువ్వు చూపించలేవు, ఎందుకంటే అది నిజం కాదు గనక. జయంతి, నేను చెప్పేది నిజం. నిజంగా అమ్మాయి నిన్నటిదాకా నా దగ్గరే ఉంది, కానీ మిస్ అయింది. ఎవరు మిస్ చేశారు? అది కూడా నవీనేనా? నాకు నీ గురించి అంతా తెలుసు. నేను నవీన్ని పెళ్లి చేసుకుంటానన్నప్పటి నుంచి ఎన్ని నాటకాలు ఆడావో నాకు తెలుసు. నవీన్ని కలిసి జయంతిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించావని కూడా తెలుసు. నా కళ్ళ ముందు ఆఫీస్కి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే చంపుతాను అని నవీన్ని బెదిరించావు. నీ మాటలు ఎలా నమ్ముతానంటున్నా? ప్లీజ్ జయంతి, నా మీద కోపంతో నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నా, నా మీద పంతంతో నీ జీవితం నాశనం చేసుకుంటున్నా. నిజంగా నవీన్ మంచివాడే అయితే నీకు నవీన్కి పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకునేవాడిని. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయకు. ఇది పవిత్రమైన దేవాలయం కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నీ ఆలోచన మార్చుకో. కనీసం నలుగురు జాలైనా చూపిస్తారు.
ఎలా ఉన్నావు అనన్య? నీకు లోటుపాట్లేం జరగట్లేదు కదా? అసలు మీకేం కావాలి? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? ఇంకా ఎంతకాలం నన్ను ఇక్కడ దాస్తారు? దీనివల్ల మీకొచ్చే లాభం ఏంటి? నోరు తెరిస్తే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. అయినా ఇన్ని డౌట్లు ఏంటి నీకు? దయచేసి నన్ను వదిలేయండి. మా పని అయిపోయాక నువ్వు ఉంటానన్నా ఉండనియం, వెంటనే పంపించేస్తాము. మీ పని ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకా నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలి? ఇంకొక రోజు లేదా 2 రోజులు అంతే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నావా? నీ భర్త నవీన్కి జయంతి అనే మరో ఆడదానితో పెళ్లి జరుగుతుంది. అక్కడ 3 ముళ్ళు పడిన మరుక్షణంలో నువ్విక్కడ విడుదలవుతావు. నో! అసలు నేను అమెరికా నుంచి వచ్చింది ఈ పెళ్లి ఆపడం కోసం. మీరు నన్ను కిడ్నాప్ చేసి ఆ పెళ్లి జరగక పంపిస్తానంటారేంటి? దీనివల్ల నేను నా బిడ్డ ఎంత నష్టపోతావో మీకు తెలుసా? నేను వెళ్ళాలి. ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. ఆ నవీన్ వల్ల మరో ఆడదానికి అన్యాయం జరగడానికి వీల్లేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి బయటపడ్డాం కుదరదమ్మా అన్నయ్య. అసలు నిన్ను కిడ్నాప్ చేసింది ఎందుకో తెలుసా? ఆ నవీన్ జయంతిల పెళ్లి చెడగొడతావని. నువ్వు అమెరికా నుంచి వచ్చింది నవీన్ కోసమే అని తెలుసు. జయంతికి నిజం చెప్పడానికి నువ్వు రెడీ అయ్యావని కూడా తెలుసు. నిన్ను అడ్డం పెట్టుకుని కృష్ణ గారు ఆ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. అది కూడా తెలుసు. అన్నీ తెలిసే నిన్ను కిడ్నాప్ చేయించాను. నీ వల్ల ఆ పెళ్లి ఆగకూడదు. జయంతి మెళ్ళో నవీన్ తాళి కట్టాలి. ఆ పెళ్లి వల్ల నా జీవితం సర్వనాశనం అవుతుంది. నా బిడ్డ తండ్రి లేని అనాథ అవుతాడు. కావాలంటే పెళ్లి తర్వాత నువ్వు వెళ్ళు. ఆ నవీన్ మీద యుద్ధం చేయి, కేసు పెట్టు, కోర్టుకి లాగు. అది చాలదు అంటే నేను మనుషుల్ని పంపిస్తాను. ఆ నవీన్ చిత్త కొట్టించు. అప్పటికీ కక్ష తీరడం లేదు అంటే చంపే. నీ మీద కేసు రాకుండా నేను చూసుకుంటాను. బట్ ఈ పెళ్లి మాత్రం జరగాలి. దానివల్ల మీకు కలిగే లాభం ఏంటి? అవన్నీ నువ్వు అడగకూడదమ్మా. ఇప్పుడు మా తల్లి చెప్పినట్టు విన్నావా? నీ పాలిటి దేవతలా కరుణ చూపిస్తుంది. వినలేదో? నీ పాలిటి దెయ్యంలా మారి నిన్ను వేధిస్తుంది. నీకేది కావాలో నిర్ణయించుకో. మా మాట విని ఇంకొక రోజు ఓపిక పట్టావనుకో, నీకీ చెర నుంచి విముక్తి దొరుకుతుంది. మీకు దండం పెడతానండి, దయచేసి నన్ను వదిలేయండి. నవీన్కి పెళ్లి జరిగితే నా జీవితం నాశనం అయిపోతుంది. నా బిడ్డ అనాథ అయిపోతాడు. నేను నా తల్లిదండ్రుల ముందు తలెత్తుకుని నిలబడలేను. నాలాగా మరో ఆడదానికి అన్యాయం జరగకూడదు. ఓసి పిచ్చిదానా, ఆ పెళ్లి జరగాలి, జయంతికి అన్యాయం జరగాలి అనే కదా నిన్ను తెచ్చి నెత్తిని పెట్టుకుంది. హ, ఎంత చెప్పినా అర్థం చేసుకోమే. చూడు, నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఈ పెళ్ళయ్యేంత వరకు నిన్ను వదలను. రే మేడం, జాగ్రత్తగా కాపలా కాయండి. రా చార్సిలా.
చేసుకోబోయేవాడు మంచివాడు కాదు అంటున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయావో చూడు. అతనికి అంతకుముందే పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉంటాడు. వాళ్ళని మోసం చేసి వచ్చి నా మెళ్ళో తాళి కట్టాలని చూస్తున్నాడు. అంతేనా లేక ఇంకా ఏమైనా ఉందా? ఇదేనా నువ్వు చెప్పేది? ఇలాంటివి విని విని పాతవైపోయాయి కృష్ణ. జయంతికి ఎలా నిజం చెప్పాలి? అసలు అనన్య ఏమైంది? అనన్య లేకుండా నిజం ఎలా చెప్పాలి? ఎలా నమ్మించాలి? పెళ్లి కూడా దగ్గరికి వచ్చింది. ఈ పెళ్లి నాపడం ఎలా? జయంతికి అన్యాయం జరగకుండా అనన్యని, ఆ బిడ్డని నవీన్కి దగ్గర చేయాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాం? హలో, చెప్పండి. నేను బయట ఉన్నాను. ఇంకో గంటలో ఆఫీస్కి వస్తాను. మీరు వెయిట్ చేయగలిగితే ఉండండి, లేదంటే ఈవినింగ్ కలుస్తాను. అలాగా, సరే, నేను వస్తున్నాను. కృష్ణ గారు, మూర్తి గారు, మీరా? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. మీతో రాజా విషయం కొంచెం మాట్లాడదామని వచ్చాను. రాజా గురించా? అవునండి. ఏంటో చెప్పండి. ఈ మధ్యన రాజాని మీరు కలిశారా? ఈ మధ్యనంటే ప్రత్యేకంగా కలవలేదు. ఏమైందండి? రాజా పరిస్థితి ఏం బాగాలేదు కృష్ణ గారు. అతను రోజు రోజుకి వ్యక్తిగతంగా చాలా దిగజారిపోతున్నాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఆఫీస్ విషయాలు పట్టించుకోవడం మానేశాడు. మీటింగ్లకు అటెండ్ కావడం మానేశాడు. ఎందుకో తను దారి తప్పుతున్నాడేమో అనిపిస్తుంది. ఏంటి మీరు మాట్లాడేది? ఎప్పుడూ లేని ఆఫీస్ ఎక్కొట్టి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని తాగడం మొదలుపెట్టాడు.